లక్ష్మీ గణపతి యొక్క మూల మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అని పెద్ద మంత్రం. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఓం గం లక్ష్మీ గణపతయే నమః అనే మంత్రం అన్నమాట. ఆ లక్ష్మీ గణపతి మంత్రం మూల మంత్రం ఏదైతే పెద్ద మంత్రం ఉందో ఆ మంత్రాన్ని 4,44,444 సార్లు ఆరాధన సూర్యోదయానికి పూర్వం గురువుతో ఉపదేశం పొంది చేసి, అలాగే 44,444 సార్లు తర్పణ రూపంలో చేసి, 4,444 సార్లు హోమం చేసి, 444 సార్లు మార్జన చేసి, ఒక 44 మంది బ్రాహ్మణులకి లక్ష్మీ గణపతి రూపంలో ఆరాధన చేసి సమారాధన చేస్తే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన దిగ్విజయంగా పూర్తి చేసిన వారి ముఖంలోనే లక్ష్మీ గణపతి యొక్క తేజస్సు, మహాగణపతి తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీ గణపతి యొక్క ధ్యాన శ్లోకం పారాయణం మాత్రం చేతనే సిద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య సిద్ధి. ఈ అష్టైశ్వర్యములు సిద్ధి కలగడం అంటే ఇదివరకే చెప్పుకున్న అష్టైశ్వర్యములు కలగడం ఒక విషయం, కానీ అష్టైశ్వర్యములు సిద్ధితో కలగడం ఒక విశేషం. ధాన్య సిద్ధి కలిగినప్పుడు ధాన్య ఐశ్వర్యం అంటారు. ధాన్య సిద్ధి కలిగినప్పుడు నేను తినడమే కాదు, నా దగ్గరికి ఆకలిని వచ్చిన ప్రతివాడికి తిండి పెట్టగలిగే శక్తి, స్థితి, స్తోమత కలగడమే ధాన్య సిద్ధి. ధనసిద్ధి అంటే నేను సంపాదించడమే కాదు, రుణము అనే దాన్ని నేను ముట్టుకోకుండా ఉండడము, ఎటువంటి రుణాలు నేను తీసుకోకుండా ఉండడము, రుణం అనే మాట తెలియకుండా ఉండడము, ఎవరైనా కోరి వస్తే వారికి చేతనంత సాయం చేయగలగడము, దాన్ని ధనసిద్ధి అంటారు. అలా సంతాన సిద్ధి, సంతాన లక్ష్మి అంటాం కదా, సంతాన సిద్ధి అంటే పుత్రులు పుత్రికలు ఎవరైనా సరే సన్మార్గంలో ఉండి మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రుల యొక్క పేరు మార్గాన్ని అవలంబించి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడమే సంతాన సిద్ధి అంటారు. గృహలక్ష్మి, గృహసిద్ధి అంటే ఇంటిలో నిత్యము లక్ష్మీ కళ ఒట్టి పుడుతూ శుభ్రంగాను లక్ష్మీ కలగాను అతిథులు వస్తూ ఉండేటట్టుగా ఉండడమే గృహసిద్ధి అని అంటారు. ఇలా అష్టసిద్ధులు, అష్టైశ్వర్య సిద్ధి అనేది ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన వల్ల కలుగుతాయి. ఓం గం లక్ష్మీ గణపతయే నమః.